హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు పచ్చడి అనమాట. అందరు ఎవరైతే కొత్తగా మా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ అయితే లైక్ అయితే చేస్తలేరు. ఇంకా మా డాడీ అయితే మా కోసం అయితే పిల్లలు అయితే మంచిగా తింటారని చెప్పేసి అయితే చింత చిగురు తీసుకొచ్చింది అనమాట. ఇంకా అయితే మా మమ్మీ అయితే చింత చిగురు పచ్చడి చేయమని చెప్పేసి అంటే చింత చిగురు పచ్చడి అయితే చేసింది. ఆమె స్టైల్లో చేసింది అనమాట. మీరు కూడా ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విలేజ్లో ఉన్నప్పుడైతే వారానికి 2-3 సార్లు చేసేదనమాట. పచ్చడి కానీ కర్రీ కానీ చింత చిగురు కాంబినేషన్ చాలా ఉంటాయి. అయితే ఇక మా మమ్మీకి అయితే పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి పచ్చడి చేయమని చెప్పేసి అడిగిన. అయితే ఆ చింత చిగురు పచ్చళ్ళకి అయితే కొన్ని పల్లీలు నువ్వులు అయితే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంకా చింత చిగురు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాం దోరగా. ఇంకా అన్నీ కలిపి రుబ్బుకోవడమే. లాస్ట్కి అయితే తాలింపు పెట్టుకోవాలి, అంతే సింపుల్గా. ఇంకా కొంతమంది ఎండుమిర్చీలు అవన్నీ కొంచెం నూనెలో వేపుకొని చేసుకుంటారు అనమాట. ఇంకా మా ఊర్లో అయితే ఇంకా అందులో ఒకటి మాసిన కారం తెలుసు కదా, ఇంకా కారం పొడి అయితే ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇంకా అదే పొడి వేసి పచ్చడి అయితే నూరింది. మా నాయనమ్మ మేము విలేజ్లో ఉన్నప్పుడు అట్లనే చేస్తుండే. ఇంకా మాసిన కారం ఉంటే అదే వేసి నూరేది బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మనం ఎట్లాగో ఇంకా ముందుగానే అయితే కొంచెం ఒక ఉల్లిపాయ అయితే దంచుకుందనమాట. ఉల్లిపాయ దంచుకొని పక్క పెట్టుకుంది. అలానే ఇక పల్లీలు నువ్వులు కూడా పౌడర్ లాగా చేసి పక్క పెట్టుకుంది. ఎందుకంటే అన్నీ మెత్తగా మిక్సీ కావాలి కదా, ఇంకా అట్లా అని చెప్పేసి. ఆల్రెడీ చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అయితే వేసుకోలేదు. ఇక దానికి సరిపడ అన్ని రుబ్బుకున్న తర్వాతకి దానికి సరిపడ కారం కూడా అయితే ఇక మాసిన కారమే ఉంటే ఇక అదే ఒక 2-3 స్పూన్లు అయితే వేసింది. ఎట్లాగో ఎండుమిర్చి ఎంపే చేస్తారు కదా, అదే కారం పొడి అయితే వేసింది. ఇంకా దానికి తగ్గ ఉప్పు కూడా వేసుకుంటున్నాం అనమాట. ఇంకా అన్నీ అయితే కలిపి నూరుకుంది. ఇక మా చిన్న కూడా మధ్యలో నేను కూడా నూరుతా మమ్మీ అంటే ఇక ఆయన కూడా నూరినాడు అనమాట. ఇక పిల్లలు ఉంటే చూడు కొంచెం వాటర్ మనకి మంచిగా కలుపుకోవడానికి, మరీ గట్టిగా ఉంటే తినరు కదా, సో అందుకనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అనమాట. ఇంకా తర్వాతకి కోప్ చేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసుకుంటే ఏం కాదు, సరిపోతుంది. ఇంకా మధ్యలో ఒకసారి టేస్ట్ చేయమంటే కొంచెం భయపడ్డాడు. ఇంకా తర్వాతకైతే లాస్ట్కి అయితే ఊరికే అదే ఇంకా ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మమ్మీ నాకు అని చెప్పేసి అయితే తిన్నాడు, మంచి తిన్నాడు. చింత చిగురు పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు ఎవరికి చింత చిగురు పచ్చడి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫైనల్లీ అయితే కోప్ అయితే పెట్టేసుకుంటున్నాం. మన కాడ ఉన్న తాలింపు కోప్ అయితే అందరికీ తెలిసిన విషయమే కదా. ఆయిల్ వేసుకొని మన ఇంట్లో ఉన్న కోపి గింజలు ఆల్ మిక్స్ కోపి గింజలు వేసుకోవాలన్నమాట. ఇంకా మేమైతే జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు అట్లా వేసుకుంది మమ్మీ. ఇంకా తర్వాతకైతే అల్లం ఎల్లుల్లిపాయలు ఒకటి ఇక ముందుగానే తీసి పెట్టుకుంది. ఇంకా అవి కూడా కొంచెం పచ్చపిచ్చగా దంచుకొని కొంచెం ఇక కోప అంటేనే ఇక కరివేపాకు కదా, కరివేపాకు ఉంటేనే పచ్చళ్ళకి టేస్ట్ అనమాట, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం పసుపు, అంతే సింపుల్గా. ఫైనల్లీ చింత చిగురు పచ్చడి అయితే అయిపోయింది. ఇక లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కూడా. మా ఛానల్ అయితే యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, కంటెంట్ వీడియోస్. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో చేసినవి అయితే నాకు తీయాలనిపించిన వీడియోస్ అయితే తీసి పెడతా. అన్నీ చేస్తా, బట్ వీడియోస్ తీయడానికి కుదరదు కదా, సో కొంచెం ఇట్లా స్పెషల్ ఉన్న వీడియోస్ అయితే తీసి పెడతా అనమాట. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కంటిన్యూ ది వీడియో. లెట్స్ వెయిట్ ది అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. కోప్ అయితే అయిపోయింది. ఇంకా అదే చట్నీ కొంచెం మనం వాటర్ వేసి దంచుకుంటాం కదా, సో ఆ వాటర్ కూడా నీళ్ళు పచ్చివాసన కూడా పోయేంతవరకు కొంచెం ఆయిల్ అంతా పట్టేంతవరకు కొంచెం అదే ఆయిల్లో వేసి ఇంకా కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగుంటుంది, ఇంకా కొంచెం వేడిగా కూడా ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడి తాలింపు పెట్టుకున్న ఒకటి పెట్టుకోకుండా అట్లా కూడా తినేయచ్చు, బట్ కోప్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకనే కోప్ పెట్టింది మమ్మీ. లేదు అనుకుంటే అట్లా కూడా తినేయచ్చు, బాగుంటుంది అట్లా కూడా టేస్ట్. ఇక ఫైనల్లీ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ అయితే రోడ్డు పచ్చళ్ళు అయితే చాలా చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ పచ్చడి ఉంటే వీడియో తీస్తా. థ్యాంక్ యూ సో మచ్.